ప్రైజ్లా దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో దైవ సన్నిధిలో ఆసక్తితో కూడి ఉన్న మీ అందరికీ యేసే నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి ఆయన సన్నిధిలో కుటుంబంగా సమకూడే యొక్క వాక్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. మనము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికను మనం ధ్యానం చేసుకుంటున్నాం. తన పరిచర్య ప్రారంభ దశలో తన రెండో మిషనరీ యాత్రలో ఉన్నప్పుడే ఈ పత్రికను రాసి ఉన్నాడని, కొరింథీ పట్టణంలో తను 18 నెలలు నివాసం చేసినప్పుడు అక్కడ నుండి ఈ తెస్సలోనికీయులకు ఈ పత్రికను రాసినట్టు మీకు చెప్పుకుంటూ వచ్చాను. అయితే 2వ అధ్యాయంలో మనము చాలా విషయాలు నేర్చుకొని ఉన్నాము. ఆ అపోస్తలుడైన పౌలు కానీ, తనతో ఉన్న తిమోతి కానీ, తన పరిచారకుడు కానీ ఈ తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళి చేసిన పరిచర్య వ్యర్థం కాలేదు అనేది చాలా గొప్ప ఆనందాన్ని, మనకి సంతోషాన్ని కలిగిస్తుంది. అంతేకాదు వారు ఆశించిన దానికంటే ఉన్నతమైన ప్రతిఫలాన్ని ఈ సంఘం నుండి పౌలు అనుభవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వారి పరిచర్య వ్యర్థం కాలేదంటే వారు ఎంతో గొప్ప సత్ప్రవర్తనతో, సమర్పణతో, భారంతో ఆ ప్రాంతానికి వచ్చి వారు సేవ చేశారు మనం చూసాము. ఎందుకు వారి పరిచర్య ఫలించింది అంటే ఎంతో పోరాటంలో కూడా వారు ఏం చేశారు? దేవుని వాక్యమును ధైర్యంగా ప్రకటించారు. వారి యొక్క బోధ కపటమైనది కాదని 3వ వచనంలో మనం చూస్తున్నాం. వారి యొక్క బోధ పవిత్రమైనదని మనం చూస్తున్నాం. మోసయుక్తమైనది కాదని చూస్తున్నాం. దేవుని వల్ల యోగ్యంగా ఎంచబడిన వారుగా వారు ఉన్నారని చూస్తున్నాం. మనుషులను సంతోషపెట్టడం కాక దేవుని సంతోషపెట్టాలనే ఒక ఇదితో వారు పరిచయం చేసినట్టు మనం చూస్తున్నాం. ఇచ్చకపు మాటలు వాడు అన్నడు వినియోగించలేదు. అలాగే ధనాపేక్ష లేకుండా వారు సేవ చేశారని, వేషధారులైనా కానీ వారి అన్నడు కూడా కపటమైన విషయాలు ఉపయోగించలేదని చూస్తున్నాము. అలాగే 6వ వచనంలో వారు అపోస్తలులైంది కూడా అధికారాన్ని వినియోగించకుండా వారు ఎంతో వారు తగ్గింపుతో అక్కడ సేవ చేశారు. ప్రభువుని బట్టి ఘనతను ఎప్పుడు కోరుకోలేదు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనము గత వారంలో ఏం నేర్చుకుని ఉన్నాం? ఒక తల్లి సొంత బిడ్డలు ఎలా చూసుకుంటుందో అలాగే పౌలు పరిచర్య అక్కడ చేశాడని, ఒక తండ్రి ఎలా గద్దించి శిక్షించి క్రమపరుస్తాడో అలాగే పౌలు అక్కడ పరిచర్య చేశాడని, వీటన్నిటికీ ఆ సంఘస్థులు కూడా ఎంతో అంగీకారంతో వారి నుండి ఎన్నో విషయాలు నేర్చుకొని వారిని పోలి నడుచుకున్నారనే విషయాన్ని మనం ఈ పత్రికలో ఎక్కువ చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో 13వ వచనంలో చెప్తున్నాడు, ఆ హేతువు చేతను. ఏ హేతువు చేత అంటే ఆ సేవకుల యొక్క గొప్ప సమర్పణ, అలాగే విశ్వాసుల యొక్క తగ్గింపు, విధేయత, అక్కడ సేవ బహుగా ఫలించుటకు కారణమైందన్నమాట. కాబట్టి ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వల్ల అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా అంగీకరించారంట? ఆ సంఘస్థులకున్న గొప్ప లక్షణాలు ఒక్కొక్క వారం చదువుతుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. దేవుని వాక్యం సేవకుడు బోధిస్తుంటే అది మనుషులు బోధిస్తున్నారు, మనుషులు ఏదో చెప్తున్నారు అనకుండా దేవుని వాక్యం అని వారు సంపూర్ణంగా దాన్ని విశ్వసించి దాన్ని అంగీకరించారంట. అదే మనం 13వ వచనంలో చూస్తాం. మనుషుల వాక్యం అని అంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని అంగీకరించింది కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అంగీకరించే మనసు ఉండాలి. ఎంత వాక్యం బోధించబడుతున్నప్పటికీ, ఎంత సత్యము మందిరంలో బోధించబడుతున్నప్పటికీ ఆ సత్యవాక్యాన్ని అంగీకరించే మనసు, దాన్ని అవలంబించే మనసు దేవుని బిడ్డలకు ఉన్నప్పుడు మాత్రమే వారి జీవితాల్లో ఆధ్యాత్మిక ఫలించగలుగుతారు. కాబట్టి తెస్సలోనిక సంఘస్థులు బహుగా ఆత్మీయతలో ఫలించడానికి కారణం ఏంటంటే దేవుని మాటలు ఏం చేశారు? ఉన్నట్టుగా అంగీకరించారంట. వారి జీవితాల్లో దాన్ని అవలంబించారు. అంగీకరిస్తారు, కొంతమంది ఏం చేయరు, అవలంబించరు. కానీ ఇవి రెండు కూడా ఈ సంఘస్థులకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అలాగే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయొచ్చు. ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని అంగీకరించింది కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయొచ్చున్నది. మనలో కార్యసిద్ధి కలుగు చేసేది ఏంటి చెప్పండి? మనలో కార్యసిద్ధి కలుగు చేసేది ఏంటి చెప్పండి? ఇక్కడ ఉన్న వాక్యం ప్రకారం
మనలో కార్యసిద్ధి కలుగు చేసేది దేవుని వాక్యము. నమ్మిన వారు దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఎందుకు పదే పదే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి వినండి వినండి, వాటి హృదయాల్లో పదిలపరచుకుని చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యమే మన జీవితంలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. దేవుని వాక్యమే మన జీవితాన్ని రూపుదిద్దుతుంది. దేవుని వాక్యమే మనకి జీవాన్ని ఇస్తుంది. దేవుని వాక్యమే మనకి బలాన్ని ఇస్తుంది. దేవుని వాక్యమే మనకి ఏమి ఇస్తుంది? ఆరోగ్యమును కూడా ఇస్తుంది. దేవుని వాక్యంలో జీవం ఉన్నది, ఉజ్జీవం ఉన్నది, ఇంకేముందని చెప్పాను, ఎప్పుడు చెప్తాను, నిత్య జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈ వాక్యంలో జీవం ఉన్నది, ఉజ్జీవం. మీరు జీవం కలిగి ఉండాలంటే, ఉజ్జీవం కలిగి ఉండాలంటే, నిత్య జీవం కలిగి ఉండాలంటే మీ హృదయంలో దేవుడు ఉండాలి. చెప్పండి, దేవుని వాక్యం. అందుకే కొలసి పత్రికలో మనం ధ్యానం చేసుకున్నప్పుడు దేవుని వాక్యం మీ హృదయంలో ఎలా నిలవనియాలంట? సమృద్ధిగా నిలవనివ్వండి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుని మందిరానికి ఏదో దేవుని మెప్పించడానికో, సేవకులు కంటి కనపడడానికో అలా వచ్చి కూర్చుంటే ఏ కార్యాలు జరగవు. దేవుని సన్నిధికి వచ్చి మన హృదయాన్ని దేనితో నింపుకోవాలి? దేవుని జీవ వాక్యంతో నింపుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఒక ట్రెజర్ లాగా, అంటే ఒక గొప్ప సంపద లాగా మన హృదయంలో పదిలపరుచుకున్నప్పుడు కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి ఆ వాక్యమే విశ్వాసులైన వారిలో ఏం జరిగిందంట? కార్యసిద్ధి కలిగి చేసింది. సేవకులైన పౌలు, తిమోతి ఎంతో సమర్పణతో, ఎంతో త్యాగపూరితంగా తమ ప్రాణాన్ని కూడా వారి కొరకు ఇవ్వడం కొరకు అక్కడ పరిచయం చేశారు. ఆ విశ్వాసులు కూడా అదే సమర్పణతో విధేయత చూపించి ప్రతిదీ అవలంబించి వారిని పోలి నడుచుకొని అక్కడ విస్తారమైన ఆత్మ పంట అనేది ఫలించి దేవుని రాజ్య స్థాపన అక్కడ జరిగింది. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి మనలో కార్యసిద్ధి కలుగు చేసేది దేవుని వాక్యంలే. ఎవరితోనైనా ఈ దినాన మనం పట్టబడ్డామంటే దేవుని వాక్యం ద్వారా పట్టబడ్డాం. మనం ఈ దినాన బలం కలిగి ఉన్నామంటే దేవుని వాక్యమే మనం బలపరుస్తుంది. కాబట్టి అలాంటి వాక్యము మన కుటుంబీకుల్లో, రక్షించబడని మన బంధువుల్లో పనిచేయాలి అని అంటే ఆ వాక్యము వారిలో పనిచేయాలి తప్ప మనం ఏమి చేయలేము. వాటికి మనం ఏమి చేయగలుగుతామంటే ప్రార్థించడమే. మనము దేవుని వాక్యాన్ని, జీవంని మంచిగా నింపుకోవాలి. యేసు ప్రభు ఈ లోకానికి మానవతారిగా వచ్చి 30 సంవత్సరాలు నజరేతులోనే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన గలిలయ ప్రాంతానికి మనం చూస్తే కపెర్నహూము ప్రాంతంలో ఉన్నతమైన పరిచర్య చేశారు. ఆయన పరిచర్య చేసే ముందు ఏం చేశారు చెప్పండి? 40 దినాలు పరిచర్యలోకి వెళ్ళకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అరణ్యంలో ఉండి ఆయన బహుగా శోధింపబడినప్పుడు ఏ విధంగా సాతాన్ని జయించగలిగాడు? వాక్యం ద్వారా జయించారు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే సాతాన్ని జయించగలుగుతాం. ఇంకా దాని ద్వారా సాతాన్ని జయించగలిగితే మనకేమొస్తుంది? జీవం వస్తుంది, జయం వస్తుంది, ఉజ్జీవం వస్తుంది, నిత్య జీవం వస్తుంది. కాబట్టి ఆ జీవపు మాటలను మన హృదయంలో సమృద్ధిగా నింపుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. అది మన జీవితాల్లో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. 14వ వచనంలో అంటున్నాడు కదా, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారే రైతులు. వారు యూదుల వల్ల అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వల్ల అనుభవించింది. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ పూర్తి చేయటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదుమట్టుకు వారి మీదకి వచ్చింది. ఇక్కడ పౌలు వారిని ఇంకో విధంగా కూడా అభినందిస్తున్నాడు. ఏంటంటే మనకు తెలుసు ప్రభువైన యేసు ఆయన యూదా వంశం నుండి వచ్చి యెరూషలేములో ఆయన పరిచయం చేశాక ఆయన ఒక యూదుడు అయినప్పటికీ యూదులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. మనము చూస్తాం కృత నిబంధన అంతట్లో శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు ఎవరంటే ధర్మశాస్త్రోపదేశకులు. అంటే పాత నిబంధనలో సంపూర్ణంగా ఎరిగిన వారు, ప్రవచన వాక్యాన్ని ఎరిగిన వారు. ఆ ప్రవచన వాక్యం ప్రకారంగా యేసు ప్రభు మానవుడు ఈ లోకానికి వస్తే ఆయన అంగీకరించకపోగా దేవుని పరిచర్య. మీరు యేసు ప్రభు జీవిత చరిత్ర అంతా చూస్తే ఆయన ఎక్కువ ఆటంకపరిచింది, ఆయన హింసించింది, ఆయన బాధ పెట్టింది, ఆయన సిలువకు అప్పగించింది ఎవరు తెలుసా? ఎవరండి? పరిసయ్యులు, శాస్త్రులే. అంటే దేవుని లేఖనాలు తెలిసిన వారు. ఆయన సిలువ మరణానికి అప్పగించబడ్డానికి కూడా కారణం వారే. కాబట్టి చాలా సందర్భాల్లో యేసయ్య నేను పాపుల కొరకే వచ్చాను, రక్షించబడిన వారికి, అంటే తాము మేము పాపులమని గుర్తించేవారిని ప్రభు రక్షిస్తాడు. కానీ శాస్త్రులు, పరిసయ్యులు ఏమన్నా పాపులు కాదా? వాళ్ళు పాపులే, భయంకరమైన పాపులు.
పాపులే, కానీ వాళ్ళు ఏం లేదు, గుర్తింపు లేదు. మేము పాపులమనే అవగాహన వారికి లేదు. కాబట్టి తాము తగ్గించుకొని మేము పాపులము, దేవుని రక్షణ మాకు కావాలి, దేవుడు మాకు కావాలి, లేకపోతే మా జీవితాలు ఏమైపోతాయి అనే ఆలోచన కలిగిన వారికే దేవుడు కార్యం చేస్తాడు. కానీ తమకు తాము నీతిని మందులు అనుకుని ఇతరులతో కంపేర్ చేసుకుంటూ మేము వారికన్నా పర్వాలేదు, గొప్పవారు అనుకున్న వారి జీవితాల్లో దేవుడు ఏ కార్యాలు చేయరు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు మనం గర్వపడకూడదు. ఆత్మీయ స్థితిని బట్టి ఎప్పుడు మనం ఇంకా లోటుతో ఉన్నట్లుగానే భావించాలి. బ్రహ్మా నేను ఇంకా ఎదగాలి, నాకు ఇంకా చదవాలి, ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలనే తపన, ఆశ ఉండాలి. కానీ సంతృప్తి మనం ఎప్పుడు చెందకూడదు. ఆత్మీయ విషయాల్లో మన ఆర్థిక విషయాల్లో సంతృప్తి చెందే మనసు ఉండాలి, ఉన్నదాంతో సంతృప్తి చెందే మనసు ఉండాలి. కానీ ఆత్మీయ విషయాలు మనం ఎప్పుడు తృప్తి చెందకూడదు. కాబట్టి ఇక్కడ చూస్తే మరి ప్రభు పరిచయం ఎక్కువగా ఆటంకపరిచింది, హింస కలిగించింది, బాధ పెట్టింది ఎవరు చెప్పండి? శాస్త్రులు, పరిచయులు. ఒకప్పుడు పౌలు కూడా ఒక పరిచయుడు. ఆయన ఏం చేశాడు? దేవుని బిడ్డలు ఎంతగానో హింసించిన జాబితాలోనే ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, ఈ తెస్సలోనిక అంటే యూదయ ప్రాంతంలో ప్రభువుని అంగీకరించి రక్షించబడిన వారు శాస్త్రులు, పరిచయ వల్ల అక్కడున్న మతోపదేశంలో ఎంతో హింసను ఎదుర్కోవాల్సి వచ్చింది. మేము ఎలాగ హింసల్ని ఎదుర్కొని ప్రభు కొరకు నిలబడ్డామో మీరు మీ దేశస్తులైన, మీ ప్రాంతస్తులైన తెస్సలోనిక వారి దగ్గర నుండి మీకు ఎన్నో వ్యతిరేకతలు, వారు రక్షించబడటం వల్ల, వారు విగ్రహారాధన విడిచి దేవుని వైపు తిరగడం వల్ల ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి. తప్పకుండా వస్తాయి. ఎక్కడైనా ప్రభువుని అంగీకరించి నేను ఎన్నో 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 జీవితంలో ఎన్నో సాక్ష్యాలు విని ఉన్నాను. అంటే హైందవ కుటుంబాల నుండి సంపూర్ణంగా దేవుని కొరకు సమర్పించుకొని రక్షించుని బట్టి కుటుంబాల నుండి వెలువేయబడిన వారు ఉన్నారు, సమాజం నుండి వెలువేయబడిన వారు ఉన్నారు. మంచినీళ్ళు, కరెంటు కూడా లేకుండా చేసినా కూడా అదే ఊరిలో ఉండి సాక్షాత్మై ఒంటరి బ్రతికి ప్రభు కొరకు పోరాడి జీవించి ప్రభు కొరకు వికసించిన గొప్ప స్త్రీలు, పురుషులు ఎంతో మంది సాక్ష్యాలు ప్రత్యక్షంగా చూశాను, విన్నాను. కాబట్టి మన జీవితంలో సత్యాన్ని నేను ఎప్పుడు చెప్తాను, సత్యానికి ఎప్పుడు వ్యతిరేకతలు వస్తాయి. ఆయనను మనం నమ్మిన దేవుని మనం ఎరిగి ఉంటే ఆయన కొరకు నిలబడతాం, ఆ హింసలు ఎదుర్కోగలుగుతాం. అపోస్తలులు ఏం చేశారండి? ప్రభు నామమును ప్రకటించొద్దని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి అందరి ముందు అవమానపరిచి వాళ్ళ బట్టలు చింపి వాళ్ళని కొడితే వాళ్ళు బయటకు వచ్చి ఇదేంద్రా బాబు వాళ్ళకి ఎంత అవమానం కలిగింది, 70 మంది కూర్చొని మనల్ని ఇంత హింసించి ఇంత కొట్టారేంటి, ప్రభు నామం కొరకే కదా మనం ప్రకటించింది, అయ్యో ఈ పని మనం ఇంకా చేయలేము అనుకున్నారా? ఏం చేశారు వాళ్ళు? నాకు చాలా ఇష్టం, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పిన బయటకు వచ్చాక యేసయ్య నామం నిమిత్తం దెబ్బలు తిన్నందుకు వాళ్ళు బహుగా సంతోషించారంట. యేసు ప్రభు నామం కొరకు మనం దెబ్బలు తిన్నాము, యేసయ్య కొరకు మనం హింసించబడ్డాం, అవమానపడ్డామని సంతోషించారంట. సంతోషించడమే కాకుండా అంతకుముందు ప్రకటించిన దానికంటే మరీ విస్తారంగా ప్రకటిస్తూ వెళ్ళారు. కానీ వారు మూతి ముడుచుకొని, చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోాలా, కొట్టారు కదా, హింసించారు కదా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు హింసించబడిన కొలది బహుగా విస్తరించారు. మనమేమో చిన్న చిన్న విషయాలకు బైబిల్ చెప్తున్న సత్యం ఏమని చెప్తుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, దూషించి, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా ఏమనుందండి? మీరు దరిద్రులు అనుందా? మీరు చేతగాని వారు అనుందా? మీరు ధన్యులు. ఏం కూర్చుకుంటామంట? మనము పరలోకంలో ఫలాన్ని సమకూర్చుకుంటున్నామంట. ఎంత అద్భుతమైన మాట. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని అబ్బో పెద్ద బయలుదేరింది భక్తురాలని అన్నా, ఏదైనా కరపత్ర ఇచ్చిన మందిరానికి రమ్మని చెప్తే మీకేం పని పాట లేదన్నా, మనం ఎక్కడ ఫలం సమకూర్చుకుంటున్నాం? మీరు ఎంతమంది సమకూర్చుకుంటారో తెలియదు. అది చాలా ధన్యతగా భావించాలి. మనము ప్రభు నామం కొరకు, ప్రభు కొరకు మన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, ప్రభు విషయంలో కొన్ని సందర్భాల్లో ఆశ కలిగి ఏదైనా యూత్ మీటింగ్ కోసమో ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు పిలవడానికి వెళ్ళినప్పుడు ప్రజలు రకరకాలుగా మాట్లాడతారు. మాట్లాడే వాళ్ళు మనకి ఆశీర్వాదం, దేవునికి స్వంతం చెప్తామా? హల్లెలూయా. ఎందుకు మనకి ఏం సమకూర్చి పెడుతున్నారు వాళ్ళు? పరలోకంలో ఫలం కూర్చు. ఈ జ్ఞానం మనకు కావాలి. లేకపోతే అమ్మో భాష గారు మేము వెళ్ళమండి, మేము ఇవ్వండి, వాళ్ళు అంట అంటున్నారు, ఎంత అంటున్నారు అంటే ఎక్కడ పోగొట్టుకుంటారు మీరు ఫలం? పరలోకంలో పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఆ మాటను నిజంగా ఆలోచించేయండి. మనం పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే యేసయ్య నిమిత్తము హింసించబడాలి, దూషించబడాలి, కొట్టబడితే ఇంకా మంచిదే. ఎందుకు? పరలోకంలో మనం కావాల్సిన ఆ నామం కొరకు. వ్యర్థంగా తప్పు చేసి, దొంగతనం చేసి, పాపం చేసి కొట్టించుకోవడం కాదు, లేకపోతే చెడ్డ పనులు చేసి అవమానం పాలవటం కాదు. దేవుని కొరకు అవమానం పాలైతే, దేవుని మనం చేయని తప్పుకు నింద అనుభవిస్తూ ప్రభు కొరకు సాక్షులుగా జీవించడంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం మనం లేదేదో లేదు. దేవునికి స్తోత్రం చెప్తామా?
హల్లెలూయా. అటువంటి ధన్యతను మన సంఘానికి దేవుడు అనుగ్రహించును గాక. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. అవును సహోదరులారా, ఇక్కడ చెప్తున్నాడు ఏం చేశారంట. ఈ యొక్క 16వ వచనంలో మనం చూస్తే ఈ యూదులు అంట ఏం చేశారు, మాకు ఏం చేశారని చెప్తున్నాడు. యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై, ఈ యూదులు అంటే శాస్త్రులు పరిసయ్యులు ప్రభువుని అంగీకరించిన వారు తమ పాపాలను సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసుని సిలువ వేసింది ఎవరు? వాళ్ళే. ప్రవక్తలను చంపారు. ప్రవక్తలు అంటే ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక ప్రవక్తగా వచ్చాడు ప్రభు మార్గానుసారం. ఆయన కూడా చంపారా లేదా? ప్రవక్తలను చంపుచు మమ్మును కూడా ఏం చేశారంటే హింసించి అన్ని జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు అన్ని జనులు కూడా సువార్త తీసుకెళ్ళటకు ప్రయాసపడుతున్నారు. ఎవరు? అపోస్తలుడైన పౌలు అన్ని జనుల మధ్య ఎంతో బలంగా వాడబడ్డాడు. అయితే తన అనుచరులు, తనతో ఉన్న పరిచారకులు, అన్ని జనులు కూడా సువార్తను తీసుకెళ్లి ప్రయాసపడుతుంటే ప్రతిసారి ఏం చేశారంట? ఆటంకపరుస్తూ వచ్చారంట. ఇవన్నీ ఆలోచన చేసుకుంటే సత్యానికి ఎప్పుడు ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వస్తేనే అది సత్యము. కాబట్టి మనం ఏం చేయకుండా మౌనంగా కూర్చున్నామంటే ఏంటి? మన సత్యం, మనకి ఏ వ్యతిరేకతలు రావట్లేదు, మనకి ఏ హింసలు రావట్లేదు అని అంటే మనం మౌనంగా కూర్చున్నాం, ఏం చేయట్లేదు అని అర్థం. నేను మీకే చెప్పట్లేదండి, నాకు బైబిల్ చదువుతున్నప్పుడు మొదట అది ఎవరితో మాట్లాడుతుంది? మాతో మాట్లాడుతుంది. కాబట్టి మనకి సత్యానికి సంబంధించినప్పుడు ఎన్ని వ్యతిరేకతలు వస్తాయి, ఎన్నో ఆటంకపరిచారంట. వాళ్ళు ఏం చేశారంట? దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులై ఉన్నారంట. దేవునికి ఇష్టలు కాని వాళ్ళు మనుషులకందరికీ విరోధులు. కొంతమంది ఇలా బ్రతుకుతారు ఈ లోకంలో. ఎందుకో మరి వారి బ్రతుకులు అర్థం కాదు. వారు దేవునికి ఇష్టలుగా ఉండరు, మనుషులకి ఆటంకంగా ఉంటారు. ఆ జాబితాలో మనం ఉండకుండా ఉంటేనే మనం ధన్యులం. దేవునికి ఇష్టంగా ఉండకుండా, మనుషులకు ఉపయోగం లేకుండా ఎందుకు మన జీవితాలు? అర్థమవుతుందా అండి? కాబట్టి మనం దేవుని ఇష్టపరిచే వారంగా ఉంటే మనుషులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మనం దేవునికి ఇష్టంగా ఉంటే మనుషులకు ఆశీర్వాదం పొందుతాం. మన జీవితం అంతా కూడా దేవుని సేవ, మనుషుల సేవ. దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ప్రేమించాలి. తోటి మనిషిని మన వలే మనం ప్రేమించాలి. ఇదే ప్రభు నూతన నిబంధనలో కూడా మనకి చెప్పింది. ఇంకా ఏం చెప్తున్నారంటే చూడండి, వారు విరోధులై ఉన్నారు, దేవుని ఉగ్రత పుట్టుబట్టి వారి మీదకి వచ్చారు. 17వ వచనం నుండి 20వ వచనంలో మరికొన్ని ప్రాముఖ్య విషయం చెప్తారు. చూడండి సహోదరులారా, మేము శరీరం బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి వీళ్ళ ఆపేక్షతో మీ ముఖం చూడవాలని ఎక్కువగా ప్రయత్నం చేసేది. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటుంది. పౌలని నేను పలుమార్లు రావాలని ఉంటుంది, కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచారు. చూసారా ఎంత ప్రేమ, ఎంత అనుబంధమో. చాలా చోట్ల పౌలు పరిచయం చేశారు, కానీ ఇంత ఈజీగా ఎవరు రక్షించబడలేదు. ఇంత ప్రేమ తనకి ఎవరు చూపించలేదు, ఇంత విధేయత. ఎందుకంటే మేము ఆశించింది మేము ఇంతగా మీరు చేస్తారని మేము అనుకోలేదు అని చెప్పాడు కదా. అంటే వాళ్ళు తను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి విశ్వాసులుగా ఉన్నారు. పౌలు కొరింథీ పట్టణం కూడా సేవ చేశారు, కానీ ఎన్ని వ్యతిరేకతలు ఎన్నుకున్నారు, ఎంత బాధలు అనుకుని, వాళ్ళకి ఎన్ని ప్రశ్నల్లో వాళ్ళకి వాసానికి 4 పుస్తకాలు రాశాడు. మనకి 2 ఎదుగుని అనుకోండి, 1 కొరింథీ 2 కొరింథీ అని. కాబట్టి మనం ఆలోచన చేస్తే, కానీ ఈ సంఘం గురించి పౌలు ఎలాంటి ఆత్మీయమైన అనుబంధం కలిగి ఉన్నాడు. చాలాసార్లు ప్రయత్నం చేశాడు అక్కడ వెళ్ళడానికి, చాలాసార్లు మేము రావాలని ప్రయత్నం చేశాను, కానీ సాతాను ఆటంకపరిచింది. వాస్తవమే, సాతాను మన పరిచర్యని ఆటంకపరచలేదు, కానీ మనల్ని ఆటంకపరుస్తూనే ఉంటుంది. కానీ దేవుని పైన ఆటంకపరిచే అంత శక్తి దానికి లేదు. కానీ చాలా సందర్భాల్లో అంటే, ఎందుకంటే ఇప్పుడు పౌలు ఏమై ఉన్నాడు? సాతాను రాజ్యానికి గొప్ప విరోధిగా కనపడుతున్నాడు. సాతానికి పౌలు ఎలా కనపడుతున్నాడు? తన రాజ్యానికి గొప్ప విరోధిగా కనపడుతున్నాడు. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా తన రాజ్యంలో ప్రజల్ని చెడు వ్యసనాలతో ఏముందిలే. సాతాను ఎలా చేస్తాడంటే, మీరు ఆ సేవకులు చెప్పింది చేసేదేంటి? లోకాన్ని పాటించండి, మందిరానికి వెళ్ళండి. మోసం భలే చేస్తారు. ఇలాంటి క్రైస్తవులు ఎక్కువ కనపడతారు. మందిరానికి వస్తారు, ఆదివారం మందిరానికి వస్తారు, సోమవారం నుండి శనివారం ఏం చేస్తారు? లోకంతో కలిసిపోయి లోక పద్ధతులను అనుసరించి లోక ప్రజలతోనే సహవాసం చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి వారిని ఈజీగా క్యాప్చర్ చేస్తారు. ఎవరు? సాతాను. వారి గురించి దానికి ఏం బాధ లేదు. ఎవరైతే కష్టపడి దేవుని ప్రజల యొక్క ఉజ్జీవానికి, ఆత్మీయ స్థితికి, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నారో వాడంటే దానికి చాలా కోపం. ఇప్పుడు పౌలంటే సాతానికి చాలా కోపం. కాబట్టి ఆ సహవాసాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళని కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దేవుని దగ్గర చాలా మార్గాలు ఉంటాయి కదా. ఇక్కడ మనం చూస్తే పౌలైతే వెళ్ళలేదు, కానీ ఎవరు పంపించాడు? తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, తిమోతిని పంపించాడు.
దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి పౌలు ఎప్పుడు కూడా తన ప్రాధాన్యతను కోరుకునే వ్యక్తి కాదు, కానీ ఏ విధమైన చేతనైనా ప్రజలు రక్షించబడాలి, దేవునికి సన్నిహితులుగా జీవించాలి అనేది ఆశ. సాతాను అనుకుంది పౌలుని ఆటంకపరచు చెరనీయులు, కానీ పౌలు లాంటి వాళ్ళని 10 మందిని తయారు చేయడానికి దేవుడు మన తిమోతిని వాడుకున్నాడు. అవసరమైతే తిమోతి కాకపోతే తిమోతి కింద ఉన్న వ్యక్తి ఇంకొకరు వాడుకుంటారు. ఒక్కరిని ఆటంకపరిస్తే 100 మంది పౌల్ని దేవుడు లేపి వాడుకుంటాడు. కాబట్టి దేవుని రాజ్య పద్ధతి అని దేవుడు చేసే కార్యం. కాబట్టి ప్రభు కూడా ఒక సందర్భంలో మీరు స్తుతించకపోతే ఈ వాళ్ళు కేకలేస్తే అన్నాడు. అవును కదా కదా. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకొని వాడుకోకపోతే ఇంకొకరికి ఇచ్చేస్తారు తీసి. కాబట్టి దేవుడు మనకు 1 తలాంతు ఇచ్చినా, 2 ఇచ్చినా, 3 ఇచ్చినా వాటిని పాత పెట్టకుండా, వాటిని దాచిపెట్టుకోకుండా ప్రభువు సేవలో వినియోగిస్తున్నప్పుడు 1 2 చేస్తాడు, 2 4 చేస్తాడు, 4ని ఏం చేస్తాడు 8 చేస్తాడు, మల్టిప్లై చేసేస్తాడు అన్నమాట. కాబట్టి మనకున్న దాన్ని దేవుని సేవలో వాడుకుంటూ మనం దీవించబడాలి. తర్వాత చెప్తున్నాడు ఏలైనగా మా నిరీక్షణ ఎందుకు. చూడండి ఎందుకు సాతాను ఆటంకపరిచాడంట అది కూడా చెప్తున్నాడు. ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైన ఏది. మాకు ఒక నిరీక్షణ ఉంది, లేదా మాకు ఆనందం ఉంది, మాకు అతిశయ కిరీటం అందండి. ఎవరు చెప్పండి? ప్రభు చేత పౌలు చేత రక్షించబడిన విశ్వాసులే. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా అంటున్నాడు. మన ప్రభు అయిన యేసు యొక్క రాక సమయంలో ఆయన ఎదుట ఇదే కదా. ఎంత అంటే దేవుని రాకడ సమయంలో అంటే పౌలు తన అతిశయమంతా కూడా తన సేవలో ప్రజల్లో ఇతరుల్లోనే చూస్తున్నాడు. తన స్వార్థం కోసం, తన కోసం కాదు. కానీ చూస్తే మా నిరీక్షణ కానీ, మా ఆనందం కానీ, మా అతిశయం కానీ దేవుని ఎదుట మీరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలా మనం అందరం కూడా వ్యక్తిగతంగా దేవునికి చెప్పగలిగేటట్లుగా కొన్ని ఆత్మలైన మన ద్వారా ప్రభు సన్నిధిలో చేర్చడమే చాలా ప్రాముఖ్యం. పౌలు చెప్తాడు ఈ లోకంలో అన్ని ప్రయాసాలు వ్యర్థమవుతాయి. మనం ఎప్పుడు చెప్తాను కదా, మనము ప్రయాసపడేదంతా కోసం దేనికి చెప్పండి? తిండి కొరకు, బట్టల కొరకు, నివాసం కొరకు. కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ కావాల్సినవి ఈ లోకంలో. కానీ అన్నీ కూడా ఈ లోకంలో అన్ని ప్రయాసాలు వ్యర్థమవుతాయేమో, కానీ వీటన్నిటి దేవుడు ఇచ్చిన ఇవన్నీ మనకు కావాలి. ఆహారం కావాలి, వస్త్రం కావాలి, నివాసం కావాలి. వీటిని అనుభవిస్తూ మనం ఎవరి కోసం సేవ చేయాలి? దేవుని పని కోసం, దేవుని రాజ్యం కోసం పనిచేయాలి. ఎందుకంటే ఆయన కొరకు పడిన ప్రయాస ఏమవుదు? వ్యర్థం కాదు. ఎందుకంటే అవన్నీ కూడా ట్రెజర్ చేయబడతాయి, అవన్నీ కూడా భద్రపరచబడతాయి. అక్కడ పరలోక రాజ్యంలో మనకు ధనాన్ని సమకూరుస్తాయి. అందుకే లూకాసు వార్తలో కూడా భక్తుడు అంటాడు, ఈ లోక సంబంధమైన ధనంతో పరలోకపు స్నేహితులు మనం సంపాదించుకోవాలంట. అది ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదం అని మనం చూస్తున్నాం. మా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు ఎంత ధైర్యంగా, ఎంత సంతోషంగా తన ప్రయాసం తగిన ఫలితాలను చూస్తూ ఏమన్నారంటే మా మహిమ కానీ, మా ఆనందం కానీ దేవుని ఎదుట నిజంగా మీరే ఉన్నారు. కాబట్టి మరి దేవుని ఎదుట నిలబడినప్పుడు సంఘంగా మీరు మా మహిమ, మా కిరీటం, మాకు ఆనందంగా ఉండాలనేది మా ఆశ. ప్రతిరోజు ప్రార్థన కూడా అదే. కాబట్టి ప్రతిదినం కూడా మనము దైవ స్వరూపంలోకి మార్చబడినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో 2వ పత్రికలో 1వ అధ్యాయంలోనేమో వారి ఎంత గొప్ప విశ్వాసం అనేది ఎక్కువ నేర్చుకున్నాం. 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఎక్కువగా వారు ఎలాంటి గొప్ప సేవ చేశారు అనేది, అలాగే ఆ విశ్వాసులు ఎంత విధేయుడిగా వారు సేవకులను పోలి ఒక మంచి ఆత్మీయ స్థితిలో స్థిరపరచబడే దేవుని సాక్షులుగా జీవించారనేది మనం చూస్తున్నాం. అతి కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు మాకు మనందరికీ దయచేయాలని కోరుకుంటే